హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మన వీడియోలో అసెట్ క్లాసెస్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఇవాళ అసెట్ క్లాస్లో మొట్టమొదటిగా వచ్చే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది షేర్స్ని రెండు రకాల ప్లాట్ఫామ్ ద్వారా మనం తీసుకోవచ్చు, బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. వీటిని రెగ్యులేట్ చేసేది సెబీ. దీనికి డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు షేర్ ట్రేడింగ్ ఈ రెండు విధాలుగా మనం దీంట్లో చేయొచ్చు. అండ్ ఎన్ఎస్సిలో 2500 లిస్టెడ్ కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి. తరచుగా షేర్స్ని కొనడం, అమ్మడం చేయడాన్ని షేర్ ట్రేడింగ్ అంటారు. రెండవది యూలిప్స్ని ఇన్సూరెన్స్ కంపెనీలు సేల్ చేస్తుంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మనం యూలిప్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీన్ని ఐఆర్డిఏ రెగ్యులేట్ చేస్తుంది. మనకి ఇండియాలో 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మనం వీటిని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. మనకి ఇండియాలో 54 వరకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ని 5 ఏళ్ళు ఆ పైన ఇన్వెస్ట్ చేయాల్సినట్టయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్వేస్ గుడ్. ఈ మ్యూచువల్ ఫండ్స్, దీని పని విధానం, ఫండ్ మేనేజర్స్, దాంట్లో ఉండే స్కీమ్స్, వీటన్నిటిని సవివరంగా మళ్ళీ మన తర్వాత వీడియోలో నేర్చుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.